बात पार्टी शेषु बात पार्टी शेषु बात पार्टी शेषु తమిళలో ఉన్న ప్రజలందరికీ కూడా టీవీకే అధినేత విజయ్కి ఓట్లేసినందుకు నా ధన్యవాదాలు, నమస్కారాలు, పాదాభివందనాలు, అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు అందరూ ఒక తమిళనాడు ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు, విజయ్ని ముఖ్యమంత్రి చేయాలని ఆశించారు. ఈ రోజున నిన్న బుధవారం రోజున బీజేపీ గవర్నర్ అయిన అర్లేకర్ ఓ డ్రామా ఆడాడు. అన్ని రాష్ట్రాల్లో కూడా అందరి గవర్నర్లు కూడా 15 రోజులు, 2 వారాలు, అలాగే నెల కూడా అవకాశం ఇచ్చిన భారతదేశంలో సందర్భాలు ఉన్నాయి. మరి ఈ రోజున నిన్న రేపు కూడా తమిళనాడులో ఉన్న బీజేపీ గవర్నర్ మోదీ, అమిత్ షా మాటలు ఆలకించి టీవీకే పార్టీ అధినేత విజయ్కి అవకాశం లేదు, బయటకు పొమ్మన్నాడు. ఎంత తప్పది! ఈ రోజున తమిళనాడులో ఉన్న బీజేపీ గవర్నర్ తమిళనాడులో హింసాకాండకి అవకాశం కల్పించాడు. అలాగే తమిళనాడులో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు మంచి ఆలోచన చేసి సిపిఎం కానీ, సిపిఐ కానీ, ఇంకా ముస్లింలు కానీ, ఐసీ కానీ, ఏ పార్టీ అయినా సరే ఈ రోజున మీరందరూ కూడా ప్రజల తీర్పు శిరసావహించాలి. ఎందుకంటే టీవీకి పార్టీ అధినేత విజయ్కి ఇంచుమించు 108 సీట్ల దాకా వచ్చినాయి. మెజార్టీ సీట్లు రాకపోయినా ప్రథమ స్థానంలో ఉన్నాడు. అందుచేత మీరందరూ కూడా మంచి ఆలోచన, మంచి బుద్ధితోటి విజయ్ని ముఖ్యమంత్రి చేయవలసిన ఆవశ్యకత మీ అందరికీ ఉంది. డిఎంకే కానీ, అన్నామ డిఎంకే కానీ, స్టాలిన్ కానీ, పళనిస్వామికి ఉంది. తమిళనాడులో కూడా ఏకదాటి మీద ఉండాలి. ఎందుకంటే ఈ రోజున మోదీ, అమిత్ షా తమిళనాడులో బీజేపీ గవర్నర్ చేత డ్రామా ఆడిస్తున్నారు. రాష్ట్రపతి పాలన పెట్టాలని చూస్తున్నారు తమిళనాడులో. రాష్ట్రపతి పాలన పెట్టి తమిళనాడులో ఏదో వంకనే బీజేపీ అధికారంలో రాగాలని చూస్తుంది. దాన్ని అడ్డుకోవాలి. అదే ముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఆలోచించి చక్కని నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ టీవీకే పార్టీ అధినేత విజయ్కి మద్దతు పలికారు. అలాగే ఈ రోజున భారతదేశంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు ఓ సిద్ధాంతం లేదు, దుర్బుద్ధితోటి డబ్బు కోసం, విరాళాల కోసం చేస్తున్నారు. మొత్తం భారతదేశంలో ఈ రోజున ఏ రాష్ట్రంలో కూడా అధికారం పోవడానికి అదే కారణం. ఇలా చేస్తే కమ్యూనిస్ట్ పార్టీలు నామరూపంలో కూడా పోతాయి. ఈ రోజున టీవీకే పార్టీ అధినేత కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మంచి పదవులు ఇస్తా అన్నారు. ఆ విధంగా మీరు అధికారంలోకి వస్తారు కదా. జ్యోతి బసుగా చెప్పారు, నేను ప్రధానమంత్రి చేస్తుంటే భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఢిల్లీ స్థానంలో మొత్తం భారతదేశంతో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో వచ్చిన ఆ రోజున జ్యోతి బసు గారు చెప్పారు. కానీ మీరు వినలేదు. సీతారాం యేచూరి, బృందాకారతి వీళ్ళందరూ అడ్డుకున్నారు దుర్బుద్ధితో. ఇప్పటికైనా తమిళలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు, సిపిఎం, ముస్లిం, ఐసీ అందరూ కూడా తమిళనాడులో ఉన్న ప్రజల యొక్క ఆశని మీరు నెరవేర్చాలి. బుద్ధి తెచ్చుకుని అన్నా డిఎంకే స్టాలిన్, పళనిస్వామి వీళ్ళందరూ కూడా తోటి తమిళుడు విజయం సాధించాడు కాబట్టి, అత్యధిక మెజార్టీ ఎమ్మెల్యేలను పొందాడు కాబట్టి ప్రజల తీర్పును మీరు అందరూ గౌరవించి విజయ్ను ముఖ్యమంత్రి చేయాలి. అలాగే తమిళనాడులో అర్లేకర్ బీజేపీ గవర్నర్ డ్రామాలు ఆడకుండా, తమిళనాడులో హింసాకాండ హత్యలు జరగకుండా, సైన్యం తమిళనాడులో రాకుండా హింసాకాండను ఆఫ్ చేసి, ఇప్పుడు తమిళనాడులో ఉన్న బీజేపీ గవర్నర్ హింసాకాండకి అవకాశం ఇచ్చాడు ఆయన. ఇప్పుడు తమిళనాడులో కానీ, పశ్చిమ బెంగాల్లో కానీ హత్యలకి, అల్లర్లకి, హింసాకాండకి బీజేపీ మోదీ, అమిత్ షాయే కారణం. ప్రపంచంలో ఇంత హింసాకాండ ఏ దేశంలోనూ జరగలేదు. ఇప్పుడు భారతదేశంలో హింసాకాండ జరుగుతుంది. అమ్మాయిని చంపేస్తున్నారు, అలాగే చిన్నపిల్లల్ని చంపేస్తున్నారు. మోదీ, అమిత్ షా చోద్యం చూస్తున్నారు. ఈ రోజున తమిళనాడులో రాష్ట్రపతి పాలన పెట్టాలని, తద్వారా బీజేపీ తమిళనాడు అధికారం రావాలని చూస్తున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక మంచి ఆలోచన చేసి బీజేపీని అడ్డుకోవడానికి, తమిళ ప్రజల గౌరవాన్ని కాపాడటానికి ఓ చక్కని నిర్ణయం తీసుకున్నారు. టీవీకే పార్టీ అధినేత విజయ్కి మద్దతు పలికారు. మంచి ఆలోచన. అలాగే సిపిఎం పార్టీలు
భారతదేశంలో అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు బుద్ధి తెచ్చుకుని తమిళనాడులో ఇప్పుడు అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు పొందిన టీవీకే పార్టీ అధినేత విజయ్కి ముఖ్యమంత్రి చేయాలి. ఆ బాధ్యత మీదే. అంచేత బాత్పాటి శేషు బాత్పాటి మరొక్కసారి తమిళనాడులో అన్ని పార్టీలు కూడా ఏకమై ఈ రోజున బీజేపీ గవర్నర్ అడ్లేకర్ యొక్క దుర్బుద్ధి డ్రామాని అడ్డుకుని తమిళనాడులో హింసాకాండని మీరు అందరూ ఆఫ్ చేయాలి. విజయ్ని ముఖ్యమంత్రి చేయండి. తర్వాత చూద్దాం ఏం జరిగి ముందు విజయ్ని టీవీక పార్టీ అధినేత విజయ్ని ముఖ్యమంత్రి చేయాల్సిన అవకాశం మీ ఈ రోజున తమిళనాడులో ఉన్న ప్రజలందరినీ ఏకం చేయడానికి, బీజేపీ వ్యతిరేకంగా పోరాటం చేయడానికి మీరు అందరూ కూడా విజయ్కి అవకాశం ఇచ్చి అలాగే టీవీకే పార్టీ అధినేత విజయ్ని ముఖ్యమంత్రి చేయాలని మరొక్కసారి టీవీకే పార్టీ అధినేత విజయ్కి నా శుభాకాంక్షలు తెలుస్తూ భవిష్యత్తులో కూడా మంచి ఈ రోజున తమిళనాడు ముఖ్యమంత్రి భవిష్యత్తులో కూడా మంచి బంగారం అవకాశం విజయ్కి ఉంది కాబట్టి మంచి ఆలోచన చేయాలి. సినిమా నటులను కూడా తిప్పుకోకుండా, ఏ సినిమా నటులను కూడా తిప్పుకోకూడదు. విజయ్ చేసిన పొరపాటు అదే. ఆ త్రెషను కూడా తిప్పుకున్నాడో లేనిపోయిన అనర్థాలు కొని తెచ్చుకున్నాడు. కానీ తమిళనాడు ప్రజలు అత్యధిక సీట్లు విజయ్కి ఇచ్చారు. ఇప్పుడు కూడా విజయ్ బుద్ధి తెచ్చుకుని ఏ సినిమా నటిని కూడా తిప్పకూడదు, త్రెషకి అసలు అవకాశం ఇవ్వకూడదు. అంచేత విజయ్ ముందు ప్రజల యొక్క ఆశలు తీర్చాలి. సినిమా నటులు ఒకరోజు ఒకరి దగ్గర ఉంటారు, ఒకరోజు ఒకరి దగ్గర ఉంటారు. అది కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు తమిళనాడు యొక్క ప్రజల ఆశలు టీవీకే పార్టీ అధినేత విజయ్ నెరవేర్చాలని మనసా వాచా కోరుకుంటూ మరొక్కసారి టీవీకే పార్టీ అధినేత విజయ్కి నా శుభాకాంక్షలు తెలుస్తూ బాత్పాటి శేషు. జై హింద్.